అమ్మయ్య! ఫైనల్‌గా నా లైఫ్‌లో ఒక అద్భుతమైన సీనరీని నా చేత్తో నేనే షూట్ చేశానండి. ఇది మా మేనత్త వాళ్ళ ఊరు. అక్కడికొచ్చా. మంచి పల్లెటూరనమాట. Our hearts beat. నాటుకోడి గుడ్లు. ఇప్పుడే ఎళ్ళింది చూసారా ఒక కోడి? ఆ కోడి గుడ్లే ఇవి. నాటుకోడి గుడ్లు, పచ్చి రొయ్యల పులుసు. నేనైతే ఎప్పుడూ తినలేదు. కానీ మా మేనత్త వంటలు అద్భుతంగా చేస్తది. ఇదిగోండి ఈవిడే. పేరులోని లక్ష్మి కళ మొహంలో కనిపిస్తుంది కదా! మరి అదే మా మామయ్యకి కలిసొచ్చింది. మహాలక్ష్మి లాంటి భార్య ఉంటే ఎవరికన్నా ఏం కావాలి చెప్పండి? ఇదిగోండి ఇది మనం పొద్దున్నే అరిసెల మీద పడ్డాను. ఇంకేం కావాలి మనకి? తిండే ముందు. బెల్లం అరిసెలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి. సూపర్ టేస్ట్ ఉన్నాయండి. ఇదే మా మేనత్త వాళ్ళ ఇల్లు. ఇది చెన్నూరు, కృష్ణా డిస్టిక్. మీకు ఐడియా ఉందో లేదో? పెడన మండలం అంటారు కదా, అది అక్కడ అనమాట. నేను నా 10th క్లాస్లో ఇక్కడికి వచ్చాను. తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. ఈ ఇల్లు సుమారుగా 40 years ఓల్డ్, అంటే 40 సంవత్సరాలు పాతదనమాట. మా మేనత్తకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు పెద్ద అయిపోతున్నారు. అంత పెద్ద పాత ఇల్లు, కానీ అద్భుతమైన ఇల్లు. చూడండి ఎంత బాగుందో. పల్లెటూరులో ఇల్లులు అద్భుతంగా ఉంటాయి. మన సిటీలో విల్లా ఉన్నా సరే ఇంత బాగుండదు, అదైతే గ్యారెంటీ. సిటీలో 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఒక విల్లా కొనుక్కున్నా, పల్లెటూరులో ఒక 20-30 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నా సమానమే అని నేనంట. కాదు, సమానం అస్సలు కాదండోయ్. పల్లెటూరులో ఇల్లే బెటర్. అక్కడున్న మనశ్శాంతి మనకి సిటీలో ఎక్కడొస్తుంది చెప్పండి? అంతా ఆర్టిఫిషియల్లే. వీళ్ళకి ఇక్కడ చిన్న చిన్న గదులు ఉంటాయండి, కానీ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ట్రాలీలు ఉన్నాయా, బ్లూ అండ్ బ్లాక్ ట్రాలీ, ఆ లగేజ్ నాదే. నేను రాగానే ఇక్కడ పడేశాను. చూడండి, బెడ్రూమ్ నుంచి బయట పెరట్లోకి, అంటే వెనక పక్కన వీళ్ళంతా నాప్రాయం. మనలాగా టైల్స్ అవి ఏమి ఉండవండి, చక్కగా ఉంటాయి. ఇగోండి మా అత్త వాళ్ళది ఒక కోడి పిల్లలు పెట్టింది. చాలా సుమారు 10 కోళ్ళు దాకా ఉన్నాయి. కొన్ని నాటు గుడ్లు పెడుతున్నాయి, 3 కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి. కొన్ని ఏమో పిల్లలు ఉన్నాయి, కొన్ని పుంజులు ఉన్నాయి. అక్కడక్కడ తిరుగుతున్నాయి. అక్కడ కనిపిస్తే చూపిస్తానులేండి. ఇది వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఈవినింగ్ మార్నింగ్ నీళ్ళు వస్తాయి కదా, ఈ నీళ్లు ఈ తొట్లో పట్టుకొని ఉంచుకుంటారనమాట. ఇది ట్యాంక్. మనకు మళ్ళీ కిచెన్లో సింకులు ఏమి ఉండవు. చక్కగా గిన్నెలన్నీ ఇక్కడే వేసుకుని కొబ్బరి పిచ్చితో బరాబరా రుద్ది చక్కగా కడుగుతారు. ఈ తొట్టి దగ్గర కనిపిస్తుంది చూసారా రాయ, దీని మీద బట్టలేసి దబా దబా బాదితే 3-4 ఇల్లులు వినపడాలండి. ఇక్కడ 90% మందికి వాషింగ్ మెషిన్స్ ఏమీ ఉండవండి. వాళ్ళు చక్కగా చేత్తోనే ఉతుకుతారు. బండల మీద వేసి దబా బాదుకుంటారు. అందుకే వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు సిటీ వాళ్ళతో కంపేర్ చేస్తే. ఫిజికల్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది స్టోర్ రూమ్ అని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ధాన్యం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదండి, ధాన్యం మినుములు అవన్నీ ఈ స్టోర్ రూమ్లో వేస్తారు. ఇక్కడ ఒక పుంజు కనిపించిందండో నాకు. ఇంకోండి ముందు ఈ వెనక పక్క పెరటంతా చూపిస్తాను. ఇందులోనే చిన్న చిన్న ఉసిరికాయలు ఉంటాయి, మీకు తెలుసా? తినే ఉసిరికాయలు అంటారు. అవైతే గుత్తులు కాసేసాయండి. ఎంత బాగున్నాయో ఉప్పులో వేసుకుని తింటే. ఇదొచ్చి మా కోళ్ళు ఇల్లు అనమాట. ఇదిగోండి, వీటికి 2 floors బిల్డింగ్ అండి. ఇదొక ఫ్లోరు. కింద చూసారా, ఇదిగోండి తల్లి పిల్లలు లోపల ఉన్నాయి. చిన్న చిన్న గింజలు ఏరుకుని తింటున్నాయి. పైన ఒక ఫ్లోర్. 2 floors బిల్డింగ్ కావాల్సి వచ్చింది కోళ్ళకి. మనమేమో తాటాకులు ఇల్లులు, వీటికేమో 2 floors బిల్డింగ్. బాగుంది. మనుషుల కన్నా జంతువుల పనే బాగుందండి ఇవాళ రేపు. ఏమంటారు? చూడండి, ఇది వెనక పక్కన తీసుకెళ్ళి చూపిస్తున్నాను. ఇదంతా తాటాకులు ఇల్లు అనమాట, పెద్ద ఇల్లు. ఇది దానిమ్మకాయ చెట్టు, దాని పక్కనే కొబ్బరి చెట్టు కనిపిస్తుందా మీకు? దానిమ్మ చెట్టు పక్కనే పపాయ చెట్టు ఉంది. అది కొంచెం పైకి వెళ్ళిపోయింది. కాయలు దానంతకు అవే ఫుల్గా పండిపోయి రాలిపోతున్నాయి అనమాట. ఇందాక చెప్పాను చూసారా, గిన్నెలు అక్కడ తోముతారని. ఇలా ఈ మంచం మీద తోమిన గిన్నెలన్నీ వేసి చక్కగా ఆరబెడతారండి. ఇదేంటో తెలుసా మీకు? వామాకు. దీంతో బజ్జీలు వేస్తారు. కానీ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఆకు మందంగా కూడా ఉంది. ఇలా వామాకుతో బజ్జీలు వేసుకుని తింటే డైజెషన్ బాగా అవుతుంది అని అంటారు. ఇదిగోండి, ఇప్పుడు వంట తయారు చేస్తుంది కదా, వంటకు కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ బేసిన్లో వేసి, కత్తిపీట, మనలాగా నైఫ్ కాదు, ఈ మంచం మీద కడిగిన గిన్నెలన్నీ ఆరబెడతారండి. చక్కగా ఎండపడి ఎటువంటి వాసన లేకుండా గిన్నెలు మలమలా మాడిపోతాయి. ఇది పొయ్య, సిమెంట్ పొయ్య. ఇల్లు కట్టినప్పుడే కట్టించుకున్నారంట. ఇక్కడ 2 పొయ్యిలు, అక్కడ 2 పొయ్యిలు ఉన్నాయి. మనం ఏ కావాల్సిన నీళ్లు పెట్టుకోవాలంటే, చలికాలంలో వేడి నీళ్ళు పెట్టుకోవాలన్నా, పాలు కాసుకోవాలన్నా, వంట చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. గ్యాస్ కూడా ఉంది, కానీ ఇది కూడా వాడుతూ ఉంటారు. ఇలా ఇంటి వెనకాతల నుంచి వస్తే ఇక్కడ దండాలు ఉన్నాయి చూసారా. ఇక్కడ ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కుని ఈ దండాల మీద ఆరబెట్టుకుంటూ ఉంటారు. చక్కగా ఎండపడి ఆరిపోతాయండి. ఇంటి వెనకాతలే రొయ్యల చెరువు. ఇంటి ముందు కూడా చెరువు ఉంది. జస్ట్ వెనకాతలే అండి ఇల్లు. ఇలా బ్యాక్ సైడే మీకు చెరువు ఉంటుంది. నేను అక్కడికి కూడా తీసుకెళ్ళి చూపిస్తాను. రొయ్యల చెరువులు. మా అత్త వాళ్ళకి చెరువులు ఉన్నాయి. చాలా మనశ్శాంతిగా ఉంటుందండి. పొల్యూషన్ ఉండదు. ఇలా స్కూటర్లు, బండులు, కార్లు, వీటి హార్న్లు ఏమి వినపడవు.
మనశ్శాంతిగా ఉంటుంది. మామయ్యని కలవడానికి ఎప్పుడు ఇంటికి కనీసం ఒక 10 మంది వస్తూనే ఉంటారు. మా అత్త వాళ్ళందరికీ టీలు అందిస్తానే ఉంటుంది. ఈవిడ 24 గంటలు కిచెన్లోనే ఉంటుందని చెప్పొచ్చు. మనం సిటీలో ఒక 200 గజాలు పెట్టి ఒక స్థలం కొంటే మొత్తం 200 గజాలకి ఇల్లు కట్టేయాలని చూస్తాం. ఇక్కడ అలా కాదండోయ్, చక్కగా ఇంటి చుట్టూతో స్థలం మిగిల్చుకుంటారు. ఎంత ఇల్లు కావాలో అంత ఇల్లే కట్టుకుంటారు. ఆడంబరాలకు పోరండో. ఇది ఇంటి ముందు చెరువు, పక్కన ఎవరో గడ్డి కాలుస్తున్నట్టున్నారు. ఇటు పక్కన ఒక నుయ్యి కూడా ఉంది. ఇదిగోండి, మీకోసం ఇది కూడా క్యాప్చర్ చేశాను. ఈ పక్కింటి ఆవిడ చూసారా, ఎవరు ఈమె ఫోన్ పట్టుకుని తిరుగుతుందని అలాగా చూస్తుంది. మా అమ్మగారు ఈ వయసులో కూడా ఆరాలు కావాల్సి వచ్చింది. ఇదిగో మా మేనత్త స్టార్ట్ చేసింది పచ్చి రొయ్యలు, ఉల్లిపాయలు వేయించి పచ్చి రొయ్యలు వేసేసింది, పచ్చిమిరకాయలు. మా అత్త వాళ్ళు కారం గట్టిగా తింటారు. వీరు ఎప్పుడు కావాలన్నా సరే కారం గుంటూరు నుంచి ఆడించి తెచ్చుకుంటారు. ఇంకో నాటుకోడి గుడ్లు కూడా ఒలిచి పెట్టింది. కూర అవ్వడం ఆలస్యం, కుమ్మేయడానికి నేను పక్కన రెడీగా ఉన్నాను. ఇది పప్పు, ఇది చుక్కకూర పప్పు. పచ్చిమిరకాయలు చూసారు ఎన్నేసిందో. మా అత్త వాళ్ళు గట్టిగా తింటారు కారం. ఇదిగోండి అండో, ఈ కూర చూడండి ఎంత బాగుందో, ఎర్రగా కోడిగుడ్లు పచ్చి రొయ్యలు పులుసు. నిజంగా నేను ఎప్పుడు తినలేదండి, కానీ ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుందని చెప్పగలను. మీకోసం గబగబా రెడీ అయ్యి ఇంటి వెనకాతలు ఉన్న చెరువుకి వచ్చాను. ఇదే అనమాట చెరువు. ఎంత బాగుందో చూడండి, చుట్టుపక్కల మొత్తం కొబ్బరి చెట్లు, మధ్యలో చెరువు. పల్లెటూరులో చుట్టాలు ఉండడం అన్నది ఒక వరం అండి. అట్లీస్ట్ ఆ సాకుతో అన్న అప్పుడప్పుడు పల్లెటూరు వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. మీకు కూడా పల్లెటూరులో చుట్టాలు ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. మీది ఏ ఊరో కూడా చెప్పండి. నెక్స్ట్ టైం మా ఊరు వచ్చినప్పుడు ఇంకా మంచి మంచి ప్లేసెస్ షూట్ చేసి మీకోసం పోస్ట్ చేస్తాను. నా వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.